ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడు అయిన దేవా యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఈ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 66వ వచనము. నేను నీ ఆజ్ఞలందు నమ్మిక ఉంచి ఉన్నాను, మంచి వివేచన మంచి జ్ఞానం నాకు నేర్పుము. ఆమెన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులరా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి ఉన్నాను, మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 34వ వచనం. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారం నడుచుకుందును. కీర్తన గ్రంథం 72వ అధ్యాయం 1-2 వచనాలు. దేవా, రాజునకు నీ న్యాయ విధులను రాజకుమారుకు నీ నీతిని తెలియజేయము. నీతిని బట్టి నీ ప్రజలకు న్యాయ విధులను బట్టి శ్రమ నొందిన నీ వారికి అతడు న్యాయము తీర్చును. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడునైనా నాకు వివేకము గల హృదయము దయచేయుము. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2-4 వచనాలు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముకు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను విన్నదానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదులకు తీర్పు తీర్చడం, భూ నివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చెయ్యును. తన వాగ్దానం చేత లోకమునకు కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనం. నన్ను నీ సత్యం అనుసరించుటకు నాకు ఉపదేశం చేయము, నువ్వే నా రక్షణకర్తవైన దేవుడు, దీనివల్ల నీ కొరకు కనిపెట్టుచున్నాను. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం. న్యాయ విధులను బట్టి ఆయన దీనులకు నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. చివరిగా ఒక మాట. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 144వ వచనం. నీ శాసనములు శాశ్వతమైనవి, నీతి గలవి, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని ప్రభావ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభావ మీరే మాకు వివేచన మంచి జ్ఞానం నేర్పి మీ అందరూ భయభక్తులు గల రుణశక్తిని అనుగ్రహించామని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.